ఈరోజు హఠాత్తుగా ఎన్ అనే అక్షరంతో పేరు మొదలైన ఒక వ్యక్తి ద్వారా ఈ రాశి జాతకులు జరిగేది తెలిస్తే షాక్ అయిపోతారు. ఈరోజు దినఫలాల ప్రకారం జరిగే శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే వీరికి అనుకూలంగా కలిసొస్తుంది, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా ఈరోజు ఎలా ఉండబోతుంది, ఈ రోజున ఎన్ అనే అక్షరంతో పేరు మొదలున్న వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి వారు ఎవరైనా మొట్టమొదటిగా మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయడాన్ని మాత్రం అస్సలు మరువద్దు. ఈ రాశి వారి దినఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాము. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 9701875831. ఈ రాశి వారు చాలా మంచివారండి. మంచి మనస్సు కలిగిన వారు. చేసే పనుల్లో స్పష్టత ఉంటుంది. ఎదుటి వారికి కూడా బాగా బోధపడుతుంది. చాలా అంటే చాలా కూల్గా ఉంటారు. ఈ రాశి జాతకులు వీరి దగ్గర ఏదైనా ఒక్క వస్తువు ఉన్నా, ఒక్క రూపాయి ఉన్నా కానీ మనసులో, కడుపులో దాచుకోకుండా మా దగ్గర ఎంత ఉంది, మేము ఏం చేయాలనుకుంటున్నాము, లేదా ఎలా మేము దీన్ని సేవకు ఉపయోగించాలి అనే దాని మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు. సంపాదించాలి అనుకుంటారు, కానీ ఒక్క రూపాయి అయినా సహాయం చేయాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడాను సాయం చేయడం, వారు శత్రువులు అయినా కూడా సాయం చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. కొంతమంది వల్ల వీరు చాలా ఇబ్బందులు అనేవి పడతారు. కాబట్టి కొత్త విషయాలు ఏమిటంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరుగుతుంది. కొంత రహస్యంగా ఉంచేటటువంటి ప్రయత్నం చేయకపోతే ముందు రోజుల్లో అది కాస్త మీకు ఎక్కువగా ఇబ్బంది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశి వారు ఏమిటంటే చాలా గొప్ప తెలివిగల వాళ్ళు. కాకపోతే కొన్ని విషయాల దగ్గర అమాయకంగా యత్నిస్తూ ఉంటారు. చాలా గంభీరంగా ఉంటారు. కానీ వీరికి ఎవరినైనా కానీ చూస్తే భయపడే మనస్తత్వం త్వరగా రాదు. వీరు మాత్రం వెన్నపూస లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు. పైకి వీరి స్వభావం గంభీరంగా ఉంటుంది అనుకోండి, కానీ లోపల వీరి యొక్క మాట తీరు చాలా వరకు కూడా ప్రశాంతంగా, చాలా మంచిగా, మెత్తని మనస్తత్వంగా ఉంటుంది. బయటకు కఠినంగా ఉంటారు, కానీ మృదు స్వభావులుగా చెప్పొచ్చు. అలాగే వీరి మంచితనం ఎలా ఉంటుందంటే జనాలు చాలా ఆసరాగా తీసుకునే విధంగా మంచిగా అనిపిస్తుంది. కొన్ని విషయాలు కటువుగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా మనం గమనించుకున్నట్లయితే గనక ఈ రోజున వీరికి చాలా ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు గణించే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా మనం గమనిస్తే ఈ రాశి వారు ఏమిటంటే ఈ రోజున జీవిత భాగస్వామితో కూడా కొన్ని ఆకస్మికమైన గొడవలు జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలం అవ్వడం కానీ, లేదంటే ఏదైనా రహస్యాలను ఒకరినొకరు పంచుకోవడంలో మీ ఇద్దరి మధ్య కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడొచ్చు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. తిరిగి మరలా ఈ రోజు సాయంత్రం లోపు అవన్నీ కూడా సర్దుకుంటాయి. ఈ రాశివారు కొంతమంది మద్యం అలవాటుకు బానిసలై ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు చాలా మంది ఉన్నారు. ఇంట్లో వారిని చాలా బాధ పెడుతూ మద్యానికి దగ్గరగా ఉంటూ ఉంటారు. అనవసరమైన ఖర్చులకు వీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా మద్యానికి దగ్గరగా ఉండడం కన్నా మీరు దూరంగా ఉండడం చాలా మేలు. ఇలా అనవసర ఖర్చులు పెట్టుకుంటూ ఇంట్లో ఇబ్బంది పెట్టకూడదు. ఎవరిని కూడా, అంటే కొంతమందిని మనం ఏమిటంటే గనక అబ్జర్వ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ కూడా రాకుండా ఉంటాయని తెలిసిన ఖచ్చితంగా దాని ధ్యాసలోనే ఉంటారు. ఇక ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడే మార్గం భగవంతుడే మీకు చూపిస్తాడు. భగవంతుణ్ణి మనస వాచ కర్మణ నమ్మండి. నిత్యము భగవంతుని నామస్మరణ చేసుకోండి. ఇంట్లో కూడా ఒక మంచి గౌరవం, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. కాబట్టి
మీరు కొంత ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్త పాటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుందన్నమాట. అలాగే మీ చుట్టూరా ఉన్నటువంటి మనుషులు ఎప్పుడూ కూడా మీతో చాలా అంటే చాలా కటువుగా ఉంటూ ఉంటారు. కొంతమంది మంచిగా మాట్లాడుతుంటారు, కొంతమంది వెన్నపూసల మాటలు చెప్తూ గొంతు కోసే రకాలు, తడిగుడ్డతో గొంతు కోసే రకాలు మీ చుట్టూరా ఎక్కువ ఉంటారు. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఎన్ అనే అక్షరంతో పేరు ఉన్నటువంటి వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు. ఆ యొక్క వ్యక్తి ద్వారా బంధువుల్లో కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, వ్యాపారం చేసే చోట కావచ్చు, ఎక్కడైనా కూడాను మీరు పాత స్నేహితుల వద్దకు వెళ్ళినా కూడాను వాళ్ళైనా కావచ్చు, ఇలా ఎవరైనా కానీ మీ పట్ల ఈ విధంగా ప్రవర్తించబోతున్నారు. ఎన్ అనే అక్షరంతో పేరు మొదలైన వ్యక్తుల పట్ల ఇక అలసత్వం అనేది అస్సలు వహించవద్దు. మీ జీవితంలో చాలా అంటే చాలా ఏదైనా కానీ ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు దిన ఫలితాల ఆధారంగా ఇలా ఉంది. కాబట్టి వారు ఏదైనా కానీ మీతో బాగా మాట్లాడతారు, మీ దగ్గర అన్ని విషయాలు తెలుసుకుంటారు. కాబట్టి అలాగే మీరు గ్రహించవలసిన కొన్ని విషయాలైతే ఉన్నాయి. మీ చుట్టూ ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా మీరు ఈజీగా నమ్మొద్దు. గుడ్డిగా నమ్మేసి మీ పర్సనల్స్ అయితే చెప్పుకోవద్దు. అలా చెప్పుకోవడం వల్ల మీరు ఎప్పటికైనా సరే దెబ్బతినే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది ఈ రోజున. మీరు చాలా మంచివారు. కొంతమంది ఏమిటంటే గనక మీ సర్కిల్లోని మీ చుట్టూ ఉన్నటువంటి వారి మిమ్మల్ని ఎప్పుడెప్పుడు నాశనం చేయాలని చూస్తున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అటువంటి వ్యక్తులతో ఇక ఈ రోజైనా ఈ సంకేతాలు గమనించి దూరంగా ఉంటేనే మంచిది. లేదంటే సమస్య తీవ్రత పెరుగుతుందంటూ పండితులు చెప్తున్నారు. వారి మీ మీద విపరీతమైనటువంటి ద్వేషంతో, కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని నాశనం చేయాలి అనే మెంటాలిటీతో ఎవరి బుద్ధి అయితే ఇలా ఉంటుందో అదేమిటంటే మీ మనసుకు అర్థమవుతుంది, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీరు కొంచెం వారిని దరి చేరనివ్వకుండా అయితే ఉండండి. మీ బలం ఏమిటి, మీ బలహీనత ఏమిటి అనేది వారితోనే పంచుకోండి. అలాగే వారితోనే కాదండి, ఎవరితో అయినా కూడాను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే ఏ పని అయినా కూడా, మీ బిజినెస్ కావచ్చు, ఏదైనా కూడా ఎంత లాభం వస్తుంది, ఏంటి నష్టాలు, ఇటువంటివన్నీ చూసుకోండి. కానీ అంతేకాని ఇక వేటి జోలికి వెళ్లకుండా ఉంటేనే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ భవిష్యత్తుకు కూడా బంగారు బాట వేసుకున్న వారు అవుతారు. మీరు అనుకున్న పనులు అనుకున్నట్లుగా సక్రమంగా ఈ రోజైతే సాగిపోతాయి. ఈరోజు ప్రయాణాల విషయంలో తగు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చూస్తే గనక ఈ రోజు ఈ యొక్క విదేశాలకు ప్రయాణాలు అయ్యేవారు చాలా జాగ్రత్త, వాయిదా వేసుకొనివ్వడమే మంచిదంటూ పండితులు చెప్తున్నారు. ఈ రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి చక్కగా స్నానమాచరించాక సూర్య నమస్కారాలు చేసుకుని ఓం నమశివాయ అనే పంచాక్షరీ నామంతో చక్కగా ఇంట్లో దీపం పెట్టి తులసి కోట చుట్టూ లేదా తులసి చెట్టు చుట్టూరా కూడా దీపారాధన చేసుకుని ప్రదక్షిణలు చేసుకోవడం వల్ల మీకు ఏదైనా కూడా ప్రతికూలమైన అంశాలు ఉన్నా, శత్రు భయం ఇటువంటివి ఏమీ ఉన్నా తొలగిపోతాయి. అయితే మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళడం కానీ, శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం కానీ మీకు అంతా మేలు జరుగుతుంది. లేదంటే కుదరని పక్షంలో మీరు పరమశివుని యొక్క ఆలయానికి వెళ్ళలేకపోయినా ఇంట్లోనే పరమశివుని దర్శించుకోండి. ఇలా చేసినా బాగుంటుంది. మీ జీవితంలో కాస్త క్లోజ్గా ఉన్న వ్యక్తులే ఈ రోజు మీకు వ్యతిరేకంగా ఉంటారండి. అక్షర సత్యమిది. అంటే ఇప్పటి వరకు కూడా మీరు వారిని బాగా నమ్మి ఉండొచ్చు, ఆ వ్యక్తులతో అన్ని విషయాలు పంచుకొని ఉండొచ్చు. కానీ అటువంటి వ్యక్తులు ఏమిటంటే ఈ రోజు మీకు వ్యతిరేకంగా ప్రవర్తించడం వల్ల మీ మనస్సు కొంత అలజడిగా అనిపిస్తూ ఉంటుంది. ఇందువల్ల మానసిక ఒత్తిడికి గురి అవుతారు. కాబట్టి తిరిగి మరలా వారితో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నాలు చేసినా కూడా వారు మిమ్మల్ని దూరంగా పెట్టొచ్చు. కానీ మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. ఒకరి కింద చేయి చాపి బ్రతికే రోజు కాదు మీకు. ఎప్పటికీ కూడా అలా ఉండదు. దైవానుగ్రహం మీకు ఉంటుంది. అస్సలు ఇలాంటి వారు కాదు వీరు. మరలా వీరికి తగినటువంటి సమాధానం చెప్పే సమయం మీకు తప్పక వస్తుంది. అటువంటి ప్రయత్నాలు కూడా మంచితనంతో మీరు చేస్తే ఫలిస్తాయని చెప్పొచ్చు. ఏ వ్యక్తులైతే మిమ్మల్ని అవమానపరిచారో, ఏ వ్యక్తులైతే వద్దని చెప్పి మిమ్మల్ని కాదని దూరం పెట్టారో ఆ వ్యక్తులు తిరిగి మరలా మీ దగ్గరకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నదని పండితులు తెలియచేస్తూ ఉన్నారు. ఇంకా మీ బంధువుల్లో కొంతమంది వ్యక్తులు మీ మీద కాస్త పగ ద్వేషాలతో ఉన్నారు. ఏదైనా మీరు రూపాయి సంపాదించుకుంటున్నా
గౌరవం సంపాదించుకుంటున్నా, ఏదైనా మీరు చేస్తున్నప్పటికీ, పనులు అభివృద్ధి చేస్తున్నా, ఎక్కువగా ఉన్న బంధువర్గం కొంతమంది ఏమిటంటే గనక మీ మీద విపరీత కక్ష సాధింపులతో, లేనిపోని దురుద్దేశంతో మిమ్మల్ని అనరాని మాటలను అంటున్నారు. నలుగురిలో మిమ్మల్ని చిన్న చూపు చూడడం, అవమానించడం ఇలాంటివి జరుగుతాయండి. అయితే తద్వారా ఏమిటంటే మీరు వారితో బంధాన్ని ముగించుకోవాల్సిన సూచన, ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారితో బంధం కూడా ముగించుకునే అవకాశాలు ఈరోజు మీకు తప్పకుండా ఈ దిశగా ప్రయత్నాలు చేయండి. ఇంట్లో ప్రతినిత్యం పూజ చేసుకోండి. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. నుదుటిన ఆంజనేయ స్వామి వారి సింధూరం ధరించండి. ఇటువంటివి అన్నీ కూడా మీరు చేస్తూ మీ పనులు మీరు సమగ్రవంతంగా ధర్మపరంగా చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఏ శత్రువులు కానీ లేదంటే ఎవరు కూడా మిమ్మల్ని తాకడానికి వణికిపోతారు. కాబట్టి మీరేమీ బాధపడవద్దు, మీరేమీ కంగారు పడద్దు. అన్నింటినీ కూడా భగవంతుడే చూసుకుంటాడు. భగవంతుని అనుగ్రహం మీ మీద, పిల్లల మీద పుష్కలంగా ఉంటుంది. మనం మనుషులమని నమ్మండి. ఎందుకంటే దేవుణ్ణి నమ్మడం వలన మనకు ఉన్న శక్తి, మనకు ఏర్పడే ధైర్యం అంతా ఇంత కాదు. కాబట్టి విషయాన్ని మర్చిపోవద్దు. నరదృష్టి తొలగించుకోవడం కోసం ఉప్పుతో దిష్టి తీసేసుకోండి. అలాగే నరదృష్టి పూర్తిగా తొలగిపోతేనే మనం మానసిక ఒత్తిడి నుంచి బయటపడగలుగుతాము, చేయాల్సిన పనులు చేయగలుగుతాము. ఎప్పటికీ కూడా నెగటివ్ ఎనర్జీ అనేది ఉండకూడదు. ఎర్ర నీళ్లతో దిష్టి తీసేసుకుంటూ, ఉప్పుతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి. మగవారు అయితే గనక కుడి కాళ్లకు, ఆడవారు అయితే గనక ఎడమ కాలికి నల్ల దారం కట్టుకోండి. బయటకు వెళ్ళేటప్పుడు అమ్మవారి యొక్క శక్తి కుంకుమను ధరించి బయటకు వెళ్లే ప్రయత్నం చేయండి. లేకుంటే కనీసం సింధూరాన్ని అయినా ధరించండి. అలాగే వీటన్నింటినీ కూడా ఇంటి కులదైవం కనీసం దర్శించుకునే ప్రయత్నం చేయండి. ఒకవేళ దర్శించుకునేందుకు వీలు లేని పక్షంలో తప్పకుండా కనీసం కులదేవ నామస్మరణ అయినా చేసుకోండి. అన్ని విధాలుగా కలిసొస్తుంది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్లు అనే తేడా లేకుండా ప్రతికూలమైనటువంటి ఈ అంశాలు మీరు బయటపడడానికి ఉపయోగపడతాయి. కులదేవత ఆరాధన మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా మీ యొక్క తెలివితేటలతో, మీ యొక్క ధర్మపరమైన జీవన విధానంతో మీరు ఈ విధమైన కొన్ని మార్పులు, కొన్ని విషయాల్లో మంచి ప్రవర్తన కలిగి ఉండి మీ పనులు మీరు చక్కగా చేసుకుంటూ వెళ్తే చక్కగా అనుకున్న ప్రతి విషయంలో పాజిటివ్ రెస్పాన్స్ చూస్తారు. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.